మీరు ఇంకా రాతి యుగం మనుషుల్లాగా రాళ్ళతో మంట పుట్టిస్తున్నారా? లేదు కదా! పూర్తిగా మారిపోయారు. అవునా కాదా? మీరు ఇంకా ఆ పాత రకం స్టవ్‌లతోనే వంట చేసుకుంటున్నారా? లేదు కదా! మీరు కంప్లీట్‌గా న్యూ ఏజ్ స్టవ్స్‌లోకి మారిపోయారు. అవునా కాదా? మీరు ఇంకా ఆ పాత ఫీచర్ ఫోన్‌నే వాడుతున్నారా? లేదు కదా! పూర్తిగా మీరు న్యూ ఏజ్ స్మార్ట్ ఫోన్‌లోకి మారిపోయారు. మరి ఎందుకు ఇంకా మీరు రాతి యుగం లాంటి జాబ్ అనే దాంట్లో కెరియర్‌లో, వ్యాపారం అనే కెరియర్‌లో ఇంకా ఉన్నారు. ఫ్రెండ్స్ ఇది న్యూ ఏజ్ టెక్నాలజీ యుగం. జనాలు రకరకాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు. రకరకాల యూట్యూబ్ వీడియోస్ ద్వారా కావచ్చు, ఫేస్‌బుక్ ద్వారా కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా కావచ్చు, నంబర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్‌ని తయారు చేసుకొని లక్షల్లో, కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నారు. అలాంటి యుగంలో బ్రతుకుతూ మనము ఇంకా పాత రకమైన జాబ్‌లు చేసుకుంటూ కేవలం వేలల్లో మాత్రమే సంపాదిస్తూ చాలా ఘోరమైన లైఫ్‌ని లీడ్ చేస్తున్నాం. అవునా కాదా? మరి ఇంకా మీరు అలాగే ఉండాలనుకుంటున్నారా? మారాలనుకుంటున్నారా? రైట్. సో, ఈరోజు అంతా కూడా నెట్‌వర్క్ యుగం. ఒక యూట్యూబర్‌కి లక్షల కొద్దీ ఇన్‌కమ్ వస్తుంది అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అంటే అది వాళ్ళ నెట్‌వర్క్ లక్షల మంది వాళ్ళ వీడియోస్‌ని వీటిని చూస్తున్నారు కాబట్టి, వాళ్ళకు నెట్‌వర్క్ ఉంది కాబట్టి, వాళ్ళు లక్షల్లో, కోట్లలో సంపాదిస్తున్నారు. మరి మీకెంత నెట్‌వర్క్ ఉంది? మీరు గాని నెట్‌వర్క్ చేసుకోకపోతే మీరు ఇంకా నేను చెప్తున్నాను గదా! డైనోసార్స్ ఏ విధంగా అంతరించిపోయారో, ఇన్‌కమ్ పరంగా సొసైటీలో మనం కూడా అంతరించిపోయే అవకాశం ఉంది. సో, మారండి ఫ్రెండ్స్. నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది ఒక బ్రహ్మాండమైన ఆహ్, కెరియర్. దీన్ని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. కానీ అన్నీ మైండ్‌లో మనం అపోహలు పెట్టుకొని మనము ఆగిపోతున్నాము. రాంగ్‌గా ఆలోచిస్తున్నాము. మిస్‌కన్సెప్షన్స్, ఫాల్స్ బిలీఫ్స్ పెట్టి ఏవేవో ఊహలు ఊహించుకుంటూ మనం ఆగిపోతున్నాము. నెట్‌వర్క్ మార్కెటింగ్ గురించి నిజాలు తెలుసుకున్న వారు వాళ్ళ ఇన్‌కమ్స్‌ని బ్రహ్మాండంగా పెంచుకున్నారు. ఒక్కసారి ఈ ఇన్‌కమ్స్ చూడండి. వీళ్ళ ఇన్‌కమ్స్ చూడండి. అత్యంత సాధారణమైన జీవితం నుంచి వీళ్ళ ఇన్‌కమ్ పర్ మంత్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ జేయండి. ఇంకా కూడా మనము మారకపోతే మనము వెనకబడిపోతాం ఫ్రెండ్స్. సో, మనం మన కోరికల్ని తీర్చుకోవడానికి డ్రీమ్స్‌ని రియలైజ్ చేసుకోవాలి. ఫారెన్ ట్రిప్స్ ఎళ్ళాలి. పిల్లలకు మంచి స్కూల్ చదివించాలి. ఇవన్నీ మనం రియలైజ్ కావాలి అంటే మనం మారాలి. ఇఫ్ యూ చేంజ్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అన్నాడు జిమ్ రాన్. మరి ఇంకా మనం ఎందుకు మారట్లేదు? సో, ఒక్కసారి పాజిటివ్‌గా ఆలోచించి చూద్దాం. ఈ అవకాశాన్ని కరెక్ట్‌గా ఆలోచిద్దాం. సో, మీకింకా దీని గురించి పూర్తి నాలెడ్జ్ రావాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఫోను నంబర్‌కి మీరు నాకు కాల్ చేయండి. ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీకు నచ్చితేనే కలిసి పని చేద్దాం. లేకపోతే లేదు. నో ప్రాబ్లమ్. థాంక్ యూ ఫ్రెండ్స్.